Yeah, good evening, one and all. So today in this session, we are going to discuss about one of the important method to separate the impurities from the ore. So already in the previous video class, we have discussed about the extraction stages. అంటే మనకి ఒక ఓర్ నుంచి మెటల్ని మనం ఎన్ని స్టేజెస్లో ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ మీద ప్రీవియస్ వీడియో క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఏ క్విక్ రీక్యాప్ ఆఫ్ ద ప్రీవియస్ వీడియో క్లాస్. సో బేసికల్లీ there are mainly three important stages to separate the metal from the ore. అంటే ఒక ఓర్ నుంచి మెటల్ని త్రీ స్టేజెస్లో ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో ద త్రీ ఇంపార్టెంట్ స్టేజెస్ ఇన్ విచ్ ద మెటల్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రాక్టెడ్. ఆ త్రీ ఇంపార్టెంట్ స్టేజెస్ ఏంటంటే ఫస్ట్ వన్ యూఆర్ గోయింగ్ టు సే దట్ కాన్సన్ట్రేషన్ ఆర్ ఓర్ డ్రెస్సింగ్. ఓకే, అలాగే సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద క్రూడ్ మెటల్. అలాగే థర్డ్ ఇంపార్టెంట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ప్యూరిఫికేషన్ ఆర్ రిఫైనింగ్ ఆఫ్ ఎ మెటల్. సో అందులో మళ్ళీ మనం చెప్పుకున్నాం. సో అందులో ఫస్ట్ స్టేజ్ ఏం తీసుకున్నాం, కాన్సన్ట్రేషన్ ఆర్ ఓవర్ డ్రెస్సింగ్ అని చెప్పుకున్నాం. ఆ కాన్సన్ట్రేషన్ ఆర్ ఓవర్ డ్రెస్సింగ్ లో అగైన్ విల్ బి హ్యావింగ్ ఫోర్ ఇంపార్టెంట్ స్టేజెస్. ఆ ఫోర్ ఇంపార్టెంట్ స్టేజెస్ ఏంటి, హ్యాండ్ పికింగ్ మెథడ్, వాషింగ్ and magnetic separation and froth flotation. So these four will come under the concept of concentration or ore dressing. అలాగే లాస్ట్ స్టేజ్ ఏం చెప్పుకున్నాం మనం, ప్యూరిఫికేషన్ చెప్పుకున్నాం. ప్యూరిఫికేషన్ ఆర్ రిఫైనింగ్, అందులో మళ్ళీ మనకి ఫోర్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి డిస్టిలేషన్, సెకండ్ వన్ పోలింగ్, థర్డ్ వన్ లిక్వియేషన్ అండ్ ఫోర్త్ వన్ ఎలక్ట్రోలైసిస్. సో అది పక్కన పెడితే వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ మెయిన్లీ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఓర్ డ్రెస్సింగ్ లో Froth flotation. It is very important and expected question in the public examination from the metallurgical point of view. Okay, అసలు Froth flotation ఆల్రెడీ ప్రీవియస్ వీడియో క్లాస్ మీరు అబ్జర్వ్ చేస్తే కాన్సన్ట్రేషన్ లో ఫోర్ ఇక్కడ రాసి చూసుకోండి. హ్యాండ్ పికింగ్ మెథడ్, వాషింగ్ మెథడ్, మ్యాగ్నెటిక్ సెపరేషన్, Froth flotation. సో ఇప్పుడు మనం చెప్పుకుంటూ వెళ్తే Froth flotation ఆల్రెడీ ప్రీవియస్ వీడియో క్లాస్ ఏం చెప్పుకున్నాం, దిస్ మెథడ్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద సల్ఫైడ్ ఓర్స్. సల్ఫైడ్ కలిగినటువంటి ఓర్స్ ని, అందులో ఉన్నటువంటి గ్యాంగ్ అండ్ ఇంప్యూరిటీ అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ని డ్రెస్సింగ్ చేయడానికి మనం Froth flotation వాడతాం. సో Froth flotation is the process which is mainly applicable to sulphide ores. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడండి. నేమ్ ద టెక్నిక్ which is used to apply to the concentration of the sulphide ores అంటాడు. సల్ఫైడ్ ఓర్స్ కి మనం Froth flotation వాడతాం, లేదా Froth flotation దేనికి వాడతాం అంటే సల్ఫైడ్ ఓర్స్ కి వాడతాం. అయితే ఇక్కడ ప్రాసెస్ ఏంటి, హౌ డు వి పెర్ఫార్మ్ దిస్ Froth flotation ప్రాసెస్. అందులో Froth flotation లో ఫ్రోత్ అంటే ఒక నొరగ. అంటే చూడండి, మనం ఏదైనా ఒక సబ్బుని తీసుకొచ్చి, లేదా గిన్నెలు తోముకునే పౌడరు, లేదా సర్ఫ్ పౌడరు, అవునా కదా, లేదా ఒక రిన్ సుప్రీం బార్, లేదా స్నానం చేసే సబ్బు ఏదో తీసుకొచ్చి వాటర్లో మిక్సప్ చేద్దాం, స్టిర్ చేస్తే ఏమవుతుంది, కొంతసేపటికి నొరగ ఫామ్ అవుతుంది. ఆ నొరగను మనం ఫ్రోత్ అంటాం. ఏమంటాం దాన్ని, ఫ్రోత్ అంటాం. ఫ్లోటేషన్ అంటే ఏంటి, పైకి తేలిపోవడం, ఫ్లోట్ అవుతుందని చెప్పుకుంటున్నాం, అవునా కదా. అంటే ఫ్రోత్ ఫ్లోటేషన్ అంటే సల్ఫైడ్ ఓర్స్ లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్ని సెపరేట్ అయిపోయి ఆ ఓర్ ఏదైతే ఉందో ప్యూరిఫైడ్ ఓర్ అంతా కూడా పైన మనకి నొరగ రూపంలో ఫ్లోట్ అవ్వాలి అని అర్థం. సో ఫ్రోత్ ఫ్లోటేషన్ అంటే, ఫ్రోత్ అంటే నొరగ, ఫ్లోటేషన్ అంటే పైన తేలడం అని అర్థం. పైన ఎప్పుడు తేలుతుంది, ఆ ఓర్ని మనం వాటర్లో సాల్యుబుల్ డిజాల్వ్ చేస్తేనే జరుగుతుంది అంత. కాబట్టి ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు సే దట్ ఫ్రోత్ అంటే నొరగండి. ఓకే, ఆ నొరగ పైన తేలడం అని అర్థం. ఓకే, అంటే నురుగు పైన తేలే ప్రక్రియ అంటాం తెలుగు మీడియం. సో ఫ్రోత్ ఫ్లోటేషన్ అంటే ఎలా చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు టేక్ వన్ అరేంజ్మెంట్. ఒక ట్యాంక్ ను మనం తీసుకోవాలి, జాగ్రత్త వినండి, యూ కెన్ రైట్ ఆఫ్ యువర్ ఓన్, దిస్ ఇస్ ద ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అరేంజ్ ఎ ట్యాంక్ కాల్డ్, దాన్ని మనం ఫ్లోటేషన్ ట్యాంక్ అంటాం. ఓకే, ఫస్ట్ స్టెప్ వీ నీడ్ టు రిమెంబర్ దట్ వీ నీడ్ టు అరేంజ్ వన్ ఫ్లోటేషన్ ట్యాంక్. దాన్ని ఏమంటాం, ఫ్లోటేషన్ ప్రాసెస్ కాబట్టి వీ నీడ్ టు అరేంజ్ వన్ ఫ్లోటేషన్ ట్యాంక్. సో ఫ్లోటేషన్ ట్యాంక్ తీసుకొచ్చి అందులో మళ్ళీ ఏం చేస్తున్నాం, వీఆర్ టేకింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ పైన్ ఆయిల్. ఓకే, వాటర్ తో పాటు పైన్ ఆయిల్. పైన్ ఆయిల్ అంటే ఒక విస్క, అంటే జిగురుగా ఉంటుంది ఆయిల్ అంటే, అవునా కదా. సో వాటర్ తో పాటు ఏం కలుపుతున్నాం దానిలో, పైన్ ఆయిల్ కూడా కలుపుతున్నాం. ఎందుకు ఆయిల్ వాటర్ కలపాలి అనేది మీకు ఎక్స్పెరిమెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేసుకున్నాం, వీఆర్ గోయింగ్ టు అరేంజ్ యాజ్ పర్ ద apparatus, దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద ఫస్ట్ పాయింట్ వీ నీడ్ టు అరేంజ్ వన్ floating tank, and second point, after taking that floating tank we need to mix up, or we need to take the mixture of both water and pine oil. వాటర్ పైన్ ఆయిల్ ఈ రెండు కలిపినటువంటి ఒక మిక్స్చర్ ని ఆ ఫ్లోటింగ్ ట్యాంక్ లో తీసుకొచ్చి we need to dip some సల్ఫైడ్ ఓర్. ఏదైతే మనకి ఓర్ ఉంటుందో ఆ ఓర్ ని ఫస్ట్ ఏం చేయాలి, మనం దాన్ని పౌడర్ కింద క్రష్ చేసేసి ఆ వాటర్ లేదా పైన్ ఆయిల్ లో ఉన్నటువంటి మిక్చర్ లో మనం వేయాలి. సో దిస్ ద థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఫ్లోటింగ్ ట్యాంక్ తీసుకున్నాం, ఫ్లోటింగ్ ట్యాంక్ లోపల వీఆర్ గోయింగ్ టు టేక్ వన్ వాటర్ అండ్ పైన్ ఆయిల్ మిక్చర్. ఆ రెండు లిక్విడ్ ని లోపల తీసుకొచ్చి మిక్చర్ కింద వేసిన తర్వాత, అండ్ థర్డ్ స్టెప్ వీఆర్ గోయింగ్ టు పౌడర్ దట్ ఓర్. అంటే సల్ఫైడ్ ఓర్ ఏదైతే ఉందో ఆ ఓర్ ని మనం కలెక్ట్ చేసుకుని ఆ వాటర్ లో మనం ఆ పౌడర్ కింద, అంటే
పీసెస్ కింద చేసి పౌడర్ రూపంలో ఉన్నటువంటి దాన్ని మనం ఎందులో వేయాలి, ఆ ఫ్లోటింగ్ ట్యాంక్ లో వేయాలి. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ స్టెప్. వీఆర్ గోయింగ్ టు ప్లేస్ that powdered pieces of sulphide ores into a floating tank which is having a mixture of pine oil and water. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. దిస్ ద ఫ్లోటింగ్ ట్యాంక్ అండ్ మీరు అబ్జర్వ్ వాటర్ అండ్ పైన్ ఆయిల్ మిక్స్చర్. అది తర్వాత హియర్ వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ వన్ డయాగ్రామ్. దీన్ని మనం కంప్రెస్డ్ ఎయిర్ అంటే చూడండి, మనం ఇప్పుడు సైకిల్లో గాలి కొట్టేటప్పుడు మనం కంప్రెస్ చేస్తాం ఎయిర్ని, అవునా కదా, అంటే పైనుంచి ప్రెషర్ అప్లై చేస్తాం. అలా ఇక్కడ ఏంటంటే హైలీ కంప్రెస్డ్ ఎయిర్. కంప్రెస్డ్ అంటే ప్రెషర్ అప్లై చేసినటువంటి ఒక గాలి, ఎయిర్. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం, హైలీ కంప్రెస్డ్ ఎయిర్ అని ఒక ట్యూబ్ ద్వారా ఒక పిస్టన్ రూపంలో మనం పైకి అప్లై చేస్తూ ఉంటాం. అంటే ఈ పై నుంచి వీఆర్ గోయింగ్ టు అప్లై సమ్ హైలీ కంప్రెస్డ్ ఎయిర్ ఇంటూ ఏ ఫ్లోటింగ్ ట్యాంక్. అంటే ఫ్లోటింగ్ ట్యాంక్ ఏదైతే ఉందో, ఫ్లోటింగ్ ట్యాంక్ లో ఏముంది మనకి, వాటర్ ప్లస్ పైన్ ఆయిల్ మిక్స్చర్ ఉంది. మళ్ళీ వాటర్ ప్లస్ పైన్ ఆయిల్ మిక్స్చర్ లో మనకి ఏముంది, పౌడర్ చేయబడినటువంటి సల్ఫైడ్ ఓర్ ఉంది, అవునా కదా. ఆ సల్ఫైడ్ ఓర్ మీదకి వీఆర్ గోయింగ్ టు అప్లై సమ్ హైలీ కంప్రెస్డ్ ఎయిర్. హైలీ కంప్రెస్డ్ ఎయిర్ ని మనం అప్లై చేస్తే ఆ వాటర్ లో పైన్ ఆయిల్ ఉన్నటువంటి ఓర్ పార్టికల్స్ ఏమవుతాయి, ఈ హైలీ కంప్రెస్డ్ ఎయిర్ కి ఏమవుతాయంటే ఈ సల్ఫైడ్ ఓర్ లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్ని డౌన్ లో సెటిల్ అయిపోయి సల్ఫైడ్ ఓర్ ఏమో పైన తేలుతూ ఉంటుంది అనమాట. So what is the main purpose of this compressed air అంటే, this compressed air is nothing but the air which is having a highly pressurized air. అంటే highly pressurized air ని మనం compressed air అంటున్నాం. ఈ ఎయిర్ మనం బ్లో చేయగానే ఏమవుతుంది, సల్ఫైడ్ ఓర్ లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయి, ఇంప్యూరిటీ అంటే బరువుగా ఉంటుంది, అవునా కదా, ఆ ఇంప్యూరిటీస్ అన్ని ఈ గాలి ప్రెషర్ వల్ల ఏమవుతాయి, ఆల్ ద ఇంప్యూరిటీస్ ఆర్ గోయింగ్ టు బి సెటిల్డ్ డౌన్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ఫ్లోటింగ్ ట్యాంక్. ఫ్లోటింగ్ ట్యాంక్ లో బాటమ్ లో సెటిల్ అయిపోతాయి ఏంటి, ఇంప్యూరిటీస్. అలా కాకుండా ఇంప్యూరిటీస్ అన్ని సెటిల్ అయిపోయిన తర్వాత ప్యూరిఫైడ్ సల్ఫైడ్ ఓర్ ఒకటి ఉంటుంది, అవునా. ఆ ప్యూరిఫైడ్ సల్ఫైడ్ ఓర్ మనకి ఎలా కనబడుతుంది, మీరు అబ్జర్వ్ చేసి ఈ పైకి తేలిపోతూ ఉంటుంది అనమాట. ఆ పైకి తేలిపోవడాన్ని మనం ఫ్లోటింగ్ అని చెప్పుకున్నాం. ఆ పైకి తేలిన తర్వాత కూడా మనకి నొరగలుగా కనబడుతుంది. ఆ నొరగలకి ఎందుకు కనబడుతుంది అంటే, బికాస్ ఆఫ్ దిస్ పైన్ ఆయిల్. పైన్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఈ పైన్ ఆయిల్ వెళ్ళి ఆ సల్ఫైడ్ ఓర్స్ తో మిక్స్ అయ్యి ఆ మిక్స్ అయినటువంటి నొరగ ఏదైతే ఉందో మనకి ఫ్లోట్ అయ్యేటట్టుగా చేస్తుంది అనమాట. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ పైన్ ఆయిల్ అంటే, ఈ పైన్ ఆయిల్ వెళ్ళి సల్ఫైడ్ ఓర్స్ తో మిక్సప్ అయ్యి వాటిని వెట్ చేసి ఆ పైన ఫ్రోత్ కింద ఫ్లోట్ అయ్యేటట్టుగా చేస్తుంది. బట్ వాటర్ ఏం చేస్తుంది, ఇంప్యూరిటీస్ డౌన్ లో సెటిల్ చేస్తుంది. సో దిస్ ద మెయిన్ బేసిక్ డిఫరెన్స్. మీకు స్టార్టింగ్ లో ఏం చెప్పాం, వాటర్ ప్లస్ పైన ఆయిల్ రెండు తీసుకోవాలని చెప్పాను కదా. సో వాటర్ అయితే ఇంప్యూరిటీస్ ని డౌన్ లో సెటిల్ అయ్యేటట్టు చేస్తుంది. అంటే వాటర్ తో పాటు హైలీ కంప్రెస్డ్ ఎయిర్ రెండు తెచ్చుంది. హైలీ కంప్రెస్డ్ ఎయిర్ తో పాటు వాటర్ ఏదైతే ఉందో ఈ రెండు ఏం చేస్తాయి, ఆ సల్ఫైడ్ ఓర్ లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ని దే విల్ మేక్ ద ఇంప్యూరిటీస్ టు సెటిల్ డౌన్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్, వేర్ యాజ్ ద పైనాపిల్ విల్ వెట్ ద సల్ఫైడ్ ఓర్. దాన్ని తడిగా చేసి అండ్ దట్ సల్ఫైడ్ ఓర్ ఈస్ గోయింగ్ టు బి floated on the surface of the floating tank in the form of froth. కాబట్టి దాన్ని ఫ్రోత్ ఫ్లోటేషన్ అంటాం. ఫ్రోత్ అంటే నొరగ రూపంలో ఫ్లోట్ అవుతూ ఉంటుంది ఏది, సల్ఫైడ్ ఓర్. మరి ఇంప్యూరిటీస్ ఏమయ్యాయి, ఈ వాటర్ అండ్ హైలీ కంప్రెస్డ్ ఎయిర్ వల్ల డౌన్ లో సెటిల్ అయిపోయాయి. సో దట్ వీ కెన్ సే దట్ ఓర్ మనం డ్రెస్సింగ్ చేసామా లేదా. సో ఓర్ డ్రెస్సింగ్ లేదా కాన్సన్ట్రేషన్ మనం ఏం చెప్పుకున్నాం, ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ఆఫ్ అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ అని చెప్పుకున్నాం. అంటే ఇంప్యూరిటీస్ రిమూవ్ అయినట్టే కదండి. ఇంప్యూరిటీస్ అన్ని వాటర్ అండ్ ఎయిర్ వల్ల ఏమో కిందకు వచ్చేసినాయి, పైన ఆయిల్ వల్ల ఏమైంది, సల్ఫైడ్ ఏమో ఫ్రోత్ రూపంలో పైన తేలింది. సో ఇన్ సచ్ ఏ వే ఆర్ గోయింగ్ టు డ్రెస్ ఆర్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఓర్ బై యూజింగ్ ద ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్. సో దీని ద్వారా ఎక్కువగా మనం ఏ ఓర్స్ ని క్లీన్ చేస్తామంటే సల్ఫైడ్ ఓర్ మనం క్లీన్ చేస్తాం. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ కానీ డయాగ్రామ్ గానీ అడుగుతాడు. In such a way, you need to perform that one. Okay, so froth flotation is the process which is mainly used to apply or the concentrate on mainly sulfide ores. First of all, we need to take one floating tank. In that floating tank, we need to take some water along with some pine oil, and after that one, we need to place the powdered pieces of the sulfide ores into the tank, and we need to apply highly compressed air which is having high pressurized value. High pressurized value ఉన్నటువంటి air మనం apply చేస్తే, and all the impurity and gang particles will be settled down at the bottom of the floating tank, and the remaining sulfide ore will be going to be floated on the surface of the floating tank in the form of froth. So that the froth flotation process has been successfully completed under the name of sulfide ores. Okay, so this is the arrangement, and you just please try to note down, and it's very very important for the coming examination. In the next class we shall focus on the magnetic separation method. Okay, good evening, have a nice day.